2024 ఎన్నికల తర్వాత జగన్ వ్యవహార శైలి మారిందా? రూటు మార్చి ముందుకు వెళ్తున్నారా? అన్నింటికి ఒకే ఫార్ములా వాడటానికి కారణాలేంటి? ఆయన స్కెచ్లన్నీ వర్కౌట్ అవుతాయా? క్షేత్రస్థాయిలో వైసీపీ నేతలు కార్యకర్తలు ఏమనుకుంటున్నారు? జమిలీపై ఆ పార్టీ అధినేత వాదన ఎలా ఉంది? వైసీపీని వీడుతున్న నేతలంతా అదే విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నారు? ఆ పార్టీలో అసలు ఏం జరుగుతోంది? ఏపీలో మాజీ సీఎం జగన్ వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారుతోంది. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన శైలిలో మార్పు కనిపిస్తోంది. ఇటీవల ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం 11 అసెంబ్లీ స్థానాలు, 4 ఎంపీ సీట్లకే పరిమితమైంది. కనీసం ప్రతిపక్ష హోదా దక్కించుకోలేకపోయింది. అప్పటి జగన్ క్యాబినెట్లోని మంత్రుల్లో ఒక్క పెద్దిరెడ్డి మినహా అంతా ఓటమి పాలయ్యారు. కీలక నేతలు సైతం కంగు తిన్నారు. ఆ తరువాత జగన్ అనుసరిస్తున్న విధానాలు వైసీపీ నేతలకు సైతం అర్థం కావడం లేదట. ప్రతి విషయంలో బాయ్కాట్ ఫార్ములా వాడుతున్నారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, సభలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదంటూ అసెంబ్లీనే బాయ్కాట్ చేశారు ఆ పార్టీ అధినేత జగన్. సెషన్స్ జరుగుతున్న సమయంలో మీడియా సమావేశాలు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో జగన్ పై తీవ్ర విమర్శలొచ్చాయి. అసెంబ్లీకి వెళ్లకుండా ఇలా చేయడం ఏంటనే టాక్ వినిపించింది. ఆ వెంటనే పీఏసీ చైర్మన్ విషయంలో రాజకీయం నడిచింది. తొలిసారి ఆ పదవికి ఎన్నిక జరగాల్సి వచ్చింది. వైసీపీ అభ్యర్థిగా పెద్దిరెడ్డి బరిలో ఉన్న చివరి నిమిషంలో బాయ్కాట్ చేశారు. ఇటు ఏపీ నీటి సంఘాల ఎన్నికల నుంచి ఆ పార్టీ తప్పుకుంది. ఓవైపు జమిలీ ఎన్నికలు వస్తున్నాయని అంతా సిద్ధంగా ఉండాలంటూనే మరోవైపు జగన్ వెనుకడుగు వేస్తున్నారా అనే చర్చ నడుస్తోంది. పార్టీ అధినేత తీరుతో క్షేత్రస్థాయిలో వైసీపీ నేతలు, కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ బలోపేతం కావాలంటే పోటీలో ఉండాలి కదా అని సగటు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. అన్నింటికీ ఒకే ఫార్ములా వాడితే మొదటికే మోసం వస్తుందని భావిస్తున్నారట. 2019 ఎన్నికల తర్వాత కూడా టీడీపీ ఆచితూచి వ్యవహరించింది. నిత్యం ప్రజల్లో ఉంటూనే ఎన్నికల బరిలో ఉండేలా చూసుకుంది. మరోవైపు కూటమి సర్కార్ 6 నెలల పాలనపై వైసీపీ పోరుబాటు పట్టింది. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఆందోళనలు చేస్తున్నారు. దీనిపైన ఆ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కొత్త ప్రభుత్వానికి కనీస సమయం ఇవ్వాలని వైసీపీ నేతలే చర్చించుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఇదే విషయం చెబుతూనే ఆ పార్టీని వీడుతున్నారు నేతలు. ఏది ఏమైనా వైసీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.